మనస్సులో ఆలోచనలు తగ్గించుకొని, ముందు పనులు తగ్గించుకొని, తర్వాత చేతలు, తర్వాత మాటలు తగ్గించుకొని, తర్వాత ఆలోచనలు కూడా తగ్గించుకొని క్రమంగా మనస్సుని భగవంతుడికి అర్పితం చేయాలి. దానికి సాగర ఘోష కావ్యం సముద్ర వర్ణన రూపంలో చెబుతోంది ఒక మాట. సముద్రాన్ని గమనించండి, సముద్ర తీరాన్ని గమనించండి. ఎన్నో తరంగాలు వస్తూ ఉంటాయండి. ఇలా పెద్ద ఉవ్వెత్తులు అక్కడ నిలబడిన మనిషి పడిపోతాడేమో అన్నట్టుగా వచ్చేస్తుంది తరంగం. వచ్చిన తరంగం ఒక్క నిమిషం కూడా ఉండకుండా వెనక్కి వెళ్ళిపోతుంది. కొన్ని వేల తరంగాలు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. అప్పుడు తోచింది కవికి ఒక ఆలోచన. పరమదయా సముద్రుడగు పవనమూర్తి తరంగహస్తుడై తరచుగ చిత్రతీరమును తాకగా జారుడు బల్లయైన ఈ నరుని మనస్సు వాని కరుణన్ గ్రహింపగలేని ఎట్లే ఈ తరగలు తామె వచ్చినను తాల్పగజాలదు ఇదేమి తీరమో ఈ తరగలు తామె వచ్చినను తాల్పగజాలదు ఇదేమి తీరమో. భగవంతుడు పావనమూర్తి, పరమదయా సముద్రుడు, తరంగహస్తుడై తరంగాలనే హస్తాలతోటి సముద్ర తరంగాలు అస్తమాను తీరానికి వస్తున్నాయి. కానీ వెర్రిమోహన్ తీరం ఒక్క తరంగాన్ని కూడా అట్టిపెట్టు కూడా జారివిడి చేసుకుంది. మనకు కూడా భగవంతుడు అప్పుడప్పుడు ఇలాంటి ప్రవచనాల రూపంలో, పౌరాణిక చిత్రాల రూపంలో, ఎవరిదో మృత్యువు రూపంలో, ఏదో ఒక రూపంలో గుర్తు చేస్తూ ఉంటాడు. నువ్వు కూడా పోతావు, నువ్వు కూడా పోతావు, హరిస్మరణ చేయి, హరిస్మరణ చేయి, హరిస్మరణ చేయి అని తరంగాలు ఒడ్డు కొట్టుకుని వచ్చినట్టుగా మన మనస్సులో తరంగాలు వస్తూ ఉంటాయి. భగవంతుని స్మరించు, భగవంతుని స్మరించు, భగవంతుని స్మరించు. మనం ఏం చేస్తూ ఉంటాం? స్మరిద్దాం, తెర ఇంకా బోలు ఉన్నాయి, మా అబ్బాయి సెటిల్ అవుద్దాం అంటూ ఉంటాం. అక్కడ వాళ్ళు తోసేస్తూ ఉంటుంది. అక్కడి నుంచి ఇప్పటి నుంచి ఏమిటి స్మరిద్దాం, బోల్ టైం ఉంది, ఇప్పటి నుంచి పని చేయాలి, పని చేయకుండా కూర్చుంటాం ఏంటి? వేదాంతం చెప్పి, వేదాంతమే ముఖ్యం మా పని కంటే. 60 ఏళ్ళు దాటాక వేదాంతమే ముఖ్యం, పని చేయడం మానేమని చెప్పింది వేదాంతం. మనం వినం, పని చేస్తాం. ఎందుకంటే అహంకారం కోసం. మనం వ్యక్తం కావాలి, మనం వ్యక్తం కావాలి, మనకు గౌరవం జరగాలి, మనకు దండ వేయాలి, ఇంటా బయట కూడా మన గొప్పతనం గుర్తించాలి. అందుకోసం పూసుకుంటాం. దీనికి మమకారం అని పేరు. ఇది మమకారం కాదు, నిస్సందేహంగా అహంకారం. వదులుకోవలసిందే. పూసుకుంటున్నామంటే నీకు అహంకారం ఎక్కువైంది. అయితే నీకు చెప్పని పని ఎందుకు చేస్తున్నావు? 70 ఏళ్ళు వచ్చి చెప్పని పని ఎందుకంటే చేయడం? చెప్పని పనికి కూడా మనం పూసుకుంటున్నామంటే మమకారం బాగా ఎక్కువైంది అనమాట. మనకు అహం బాగా ఎక్కువైంది. నేను ఉండాలి, నేను లేకుండా చేసేస్తారా అని మనం పిలవకపోతే మరీ ఆనందం. ఆ ధోరణికి రావాలి. అదే వేదాంతం. అందుకని స్పష్టంగా తరంగాలు వస్తున్నప్పటికీ ఒక్క తరంగాన్ని తీరం అట్టుపెట్టుకోలేకపోయినట్టే ఇది కూడా, మనస్సు కూడా దయాసముద్రుడైన భగవంతుడు తరంగాలనే హస్తాలతో అస్తమాను మన తడుపుతూనే ఉన్నప్పుడు నన్ను స్మరించరా, నన్ను స్మరించరా, నన్ను స్మరించరా, మా మనుస్మర యుజిజమయ్యి నివశిష్యమయ్యేవ మత్కర్మ పరమోభవ ఇలా అనేక రకాల మాటల ద్వారా మనకు చెబుతున్నప్పటికీ జారుడు బల లాంటిది మన మనస్సు. ఎందుకంటే కవికి ఇలా ఎందుకు అనిపించిన, సముద్ర తీరంలో బీచ్లు ఉంటాయి. దగ్గర పిల్లల కోసం జారుడు బల్ల పెడతారు. జారుడు బల్ల ఎందుకు ఎక్కుతారు? జారడం కోసమే ఎక్కుతారు. దాని పేరే జారుడు బల్ల. దాని మీద కూర్చోవడానికి ఎవడో ఎక్కడం. జారుడు బల్ల ఎక్కేటంటే జారడానికే. అలాగే మన మనస్సు కూడా జారుడు బల్లే. జారుడు బల్ల అయిన ఈ నరుని మనస్సు వాని కరుణను గ్రహింపగలిగిన ఎట్లే ఈ తరగలు తామె వచ్చినను తాల్పగ జాలదిదేమి తీరము. తరంగాలు తమంత తాము వస్తున్నా సరే ఒక్క తరంగాన్ని కూడా నిలబెట్టుకోవడం లేదే. అలాంటి స్థితికి మన మనస్సును తీసుకెళ్ళకూడదండి మనం. అలా అవి మరి ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదండి. ఏం చేయాలి? దానికి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు అద్భుతమైన పరిష్కారం. ఆయన గురించిన పద్యాలు రాస్తూ సాగర ఘోషలో కవి రాశాడు ఈ పద్యాన్ని. మది తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ ఇప్పుడీ చింత దేనిది ఏ తీరుది అటంచు తీరమున అన్వేషించుచుంబోవుచో ఉదయం బైనటులు ఆపగల్ దుమికినట్లు ఉన్నట్లుగా నుండి అమృతముల్ మేలును తాకినట్లు అమృతముల్ బుట్టుం స్థిరానందము అంబుదముల్ మేనును తాకినట్లు అమృతముల్ బుట్టుం స్థిరానందము. మనస్సులో ఆలోచనలు ఆపే ఆలోచనలు ఎందుకు ఆగవో తెలుసా? ఆపే ప్రయత్నం చేస్తాం కాబట్టి అవి ఆగవు. ప్రయత్నమే చేయకూడదు. మనస్సును ఆపే విధానం ఏమిటంటే ప్రయత్నం మానేయడమే. మరి ఆపకుండా ఉంటే వస్తున్నాయండి, వస్తున్న వాటిని గమనించమన్నారు. మనస్సు ఎటువంటిది అంటే యోగ వాసిష్టంలో చెబుతారు, అప్రేక్షితాతు స్ఫురతి ప్రేక్షితాతు వినశ్యతి. నువ్వు చూడకుండా ఉంటే అది నడుస్తూ ఉంటుంది, నువ్వు చూస్తే ఆగిపోతుంది. అప్రేక్షితాతు స్ఫురతి, నువ్వు చూడకపోవడం వల్ల అది స్ఫురిస్తుంది. ప్రేక్షితాతు వినశ్యతి, చూస్తే ఆగిపోతుంది. మనస్సుని గమనించాలి మనం. మనస్సుతో పాటు పరిగెట్టకూడదు.
మనస్సును ఆపే ప్రయత్నము చేయకూడదు. పిల్లలు మన కళ్ళ ముందే రోడ్ల మీద పరిగెడుతూ ఉంటే ఆనందంగా చూస్తాం కదా, ఆడుకుంటారు కదా అని చూస్తాం కదా, మన దృష్టి ఏమిటి, ప్రమాదం జరగకుండా ఉంటే చాలు. అందుకని వాడు ఆడొద్దని కాదు, ఆడాలి, పరిగెట్టాలి, కానీ ప్రమాదం జరగకుండా ఉంటే చాలు. అందుకోసం మనం అక్కడ ఉంటే అవసరమైతే పెద్దవాళ్ళు 2-3 కూర్చొని అక్కడ కబుర్లు చెప్పుకుంటారు, తప్పేం లేదు. అంత శ్రద్ధగా పిల్లలాట చూడక్కర్లేదు, కానీ కాస్త ఓ కన్ను వేసి ఉంచాలి. అలాగే మనస్సు మీద ఎప్పుడు దాంతోపాటు పరిగెట్టకుండా, దాన్ని ఆపకుండా ఓ కన్ను వేసి ఉంచాలి. అదే కృష్ణమూర్తి గారు చెబుతున్నారు, మతి తర్కింపులు చూచుటే ఎరుక సుమ్మ. మనస్సు దేన్ని తర్కిస్తుంది? ఏదో ఆలోచన మనస్సులోకి వచ్చిందండి, ఏం ఆలోచన చేయాలో తెలుసా, పునరాలోచన చేయాలి. అంటే ఏమొచ్చింది ఆలోచన? అసలు ఇప్పుడు అన్నం తింటున్నాం, ఏమొచ్చింది ఆలోచన? అన్నం ఏదో ఈ మధ్య బియ్యం రేటు పెరిగిందని చెప్పింది ఆవిడ. బియ్యం రేటు పెరగగానే అవినీతి 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 అనగానే అంటే రాజకీయ పార్టీలు ఎంపీలు ఏమో తక్కువ వాళ్ళు ఏమిటి, మొన్న ఒకరిని అరెస్ట్ చేసేట, అరెస్ట్ చేసిన వాడు తప్పించుకున్నట్ట. దొంగలందరూ ఇలాగే ఉంటుంది చూడండి, బియ్యం రేటు దొంగ దగ్గరికి వెళ్ళిపోయింది వ్యవహారం. పోనీ అన్నం తినడం మానేసి ఏమైనా దొంగను పట్టుకోగలమంటే మనం ఏం చేయలేము ఇక్కడ. ఒకవేళ నిజంగానే దేశంలో సమస్యలకు మన దగ్గర పరిష్కారాలు ఏమన్నా ఉంటే ఎక్కడైనా అవసరమైతే చెప్పొచ్చు, లేదా ఒక వ్యాసం రాయొచ్చు, ఎవరికైనా తెలియజేయచ్చు, మనం చేయగలిగిన చేయొచ్చు. అన్నం దగ్గర ఆ విషయం ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. అన్నం దగ్గర బియ్యం ధర గురించి వస్తే ముందు ఏదో పురుషు బాగుంది తిందామయ్యా శుభ్రంగానో, ఎందుకు ధర గురించి ఇప్పుడు ఎందుకు? శోభనం జరుగుతుంటే పెళ్లి కొడుకు ఏం చేస్తాడు, పెళ్లి కూతురు కట్టుకున్న చీరని చూసి ఆనందించి హాయిగా అమ్మాయిని దగ్గరికి తీసుకోవాలి. కానీ ఈ చీర ఎక్కడ కొన్నారు, ఆఫర్లో ఇచ్చారంటే గోమే కొడుతుంది పెళ్లి కూతురు. అదే పెద్దవాళ్ళు కాబట్టి చెబుతారు సరదాగా, నీవీ మోక్షణ వేళాయాం వస్త్రమూల్య విచారణం అంటారు. హాయిగా శోభనం చేసుకోరా నాయన మనం గదిలోకి పంపిస్తే వీడు సరదాగా రసమయంగా జీవితాన్ని గడపడం మానేసి ఈ చీర ఎక్కడ కొన్నారు, మా అమ్మ అయితే ఇంకా తక్కువ కొనేది, ఈ మొదలతారు ఇక్కడ ఈ బేరాలు, ఒళ్ళు మండిపోతుంది ఆ పెళ్లి కూతురికి. వీడు తక్కువ కొనడం ఎక్కువ కొనడం కావాలా ఇదని నాకు చెప్తే ఆఫర్లో ఇచ్చేవాడుగా నాకేదో కార్డు ఉందంటాడు. ఇక్కడ ఇవన్నీ అక్కడ కాదు మాట్లాడేది. దీన్నే అన్నారు పూర్వం చెప్పారు, నీవీ మోక్షణ వేళాయాం వస్త్రమూల్య విచారణం. అప్పుడు మాట్లాడాల్సిన మాటలు అవే. అలాగే మనం ఎక్కడ జాగ్రత్త పడాలి ప్రధానంగా అంటే, జారిపోతున్న మనస్సును ఆపాలని ఆలోచన వస్తుంది, బాగానే ఉంది. ఈ ఆలోచన దేని గురించి అసలు? ఆలోచన పునరాలోచన. సంకల్పేనైవ సంకల్పం మనసా స్వమనో మునే చిత్వా స్వాత్మని తిష్టత్వం కిమేతావతి కరిష్యతి అంటాడు. ఈ మాత్రం కూడా చేయలేవు, కిమేతావతి దుష్కరం, ఈ మాత్రం కూడా చేయలేవు అన్నాడు. మనసులో ఆలోచనలు వస్తున్నాయంటే ఆలోచనతోనే ఆలోచనని పరిహరించు. ఈ ఆలోచనతోనండి తన్మే మన శివ సంకల్పమస్తు. శివ సంకల్పం అంటే నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. ఇది సంకల్పేనైవ సంకల్పం అంటే. మనస్సులో శివ సంకల్పాలు కలిగించు, ఆలోచన స్థానంలో నమఃశివాయ చేర్చు, దాని మీద దృష్టి పెట్టు. ఆలోచన గమనిస్తే ఆలోచన ఆగిపోతుంది, నమఃశివాయ మీద దృష్టి పెడితే ఆలోచన వస్తుంది. అప్పుడు మన ఆలోచన ఏమైంది? శివ సంకల్పం అయింది, శివనామం అయింది. వెంటనే మోక్షం, ఆలస్యమే ఉండదు. మనసు పరిశుద్ధమైపోయింది. చిత్తశుద్ధి అంటే అదే. చెడు ఆలోచనలు పోయే, శివ సంకల్పాలు మిగిలే. భగవన్నామంతో ప్రతి ఆలోచనని మనం నింపేయాలి, అది సాధన. నిజానికి దాన్ని దాటి నిర్వికల్ప సమాధిలోకి పెడితే అక్కడ ఈ నామస్మరణ కూడా ఉండదు. అది శబ్దాన్ని దాటి నాదంలోకి, నాదాన్ని దాటి బిందువు దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. నాద బిందు కళాత్మకం అని త్యాగరాజస్వామి మండలంలో ఉద్దేశం. అది నాద బిందు కళాత్మకం. ముందు శబ్దం, ఆ తర్వాత దాని నాదం మీద, ఆ నాదం తర్వాత నాదం ఎక్కడ ఆగుతుందో, ఎక్కడి నుంచి పుట్టిందో ఆ బిందువు మీద, అది కళ. అదే చంద్రకళ. అదే అమ్మవారి శిరస్సు మీద, శివుడి శిరస్సు మీద ఉండే చంద్రకళ. కానీ కృష్ణమూర్తి గారి బోధనలు ఎలా ఉంటాయంటే, ఎక్కడా దేవుడు శివుడు పురాణాలు ఈ మాటలు ఎక్కడా వాడడు. ఆయన మాటలన్నీ గ్రంథాల్లో పెడితే 5,000 పేజీలు అయ్యాయని సుమారుగా అచ్చులో. 5,000 పేజీలు దేవుడు అనే మాట లేకుండా దేవుళ్ళ గురించి మాట్లాడిన ఏకైక ప్రవక్త జిడ్డు కృష్ణమూర్తి గారు. అందుకే ఆ మహానుభావుడు అంటే నాకు ఆనందమే కాదు, ఆశ్చర్యం కూడా. ఏమిటి మనిషి? దేవుడు అనకుండా, పురాణం అనకుండా, కర్మ అనకుండా, స్వర్గలోకం అనకుండా, నరకం అనకుండా, పుణ్యపాపాలు అనకుండా, గుడి అనకుండా, ఏది అనకుండా, ఒక్క శ్లోకం ఉదహరించకుండా, ఒక్క చరోక్తి లేకుండా 5,000 పేజీలు ఆయన మాటలు పుస్తకాల రూపంలో ఉన్నాయి. అర్థం కావడం కష్టం ఉంటారు. ఎందుకు కష్టం అంటే ఇందుకే ఆలోచన ఆపాలి, ఆలోచన గమనించని అంటాడు ఆయన, ఆపొద్దు. ఇప్పుడు ఈ చింత దేనిది, ఏ తీరుది, ఇప్పుడు అవసరమా ఇది ఆలోచించకపోతే నాకు నష్టం ఏంటంటే అటువంటి ఆలోచనలు ఇంకా రానివ్వం మనం. ఆలోచనే మనం. ఆలోచన వేరు, మనం వేరు కాదు. మనం లేకపోతే ఆలోచన లేదు, ఆలోచన లేకపోతే మనం లేము. ఆలోచనే మనం. యు ఆర్ వాట్ యు థింక్ అంటుంది ఇంగ్లీషు కూడా. యు ఆర్ వాట్ యు థింక్. ఆలోచనే మనం.
అంటే మనమే ఆలోచన అయినప్పుడు మనం ఆలోచన ఆపడం ఏంటి? మనం ఆలోచన కంటే వేరుగా ఉండి దాన్ని ఆపాలన్న ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి కష్టం అవుతుంది. మనమే ఆలోచన అయినప్పుడు ఆలోచనను గమనించగలిగితే మనంగా ఉండిపోతాం, ఆలోచన ఆగిపోతుంది, అప్రయత్నంగా ఆగిపోతుంది. అదే తర్కింపులు చూడమంటున్నాడు, ఆలోచించమని చెప్పట్లా. ఏ తీరుదటంతో తీరమున అన్వేషించుచునుకోవచ్చు. మనం ఒక తీరంలో గట్టు మీద ఉండే అవ్యయ పురుష సాక్షి అని విష్ణు సహస్రంలో చెప్పినట్టుగా సాక్షిగా చూడాలి. సాక్షులైన వారు ఎవరు కల్పించుకోరు. మనం పొరుగురు వెళ్ళాం, అక్కడేదో తగాదా అవుతుంది, ఏం చేస్తామండి? దూరంగా ఉండి అది ఏమిటో కనుక్కుంటాం, కానీ అందులో కల్పించుకుంటే మొత్తం కాళ్ళు దిగిపోతాయి. అక్కడ మన జీవితంలో కూడా మనం ఎక్కువ కల్పించుకోకూడదు, ముఖ్యంగా 60 ఏళ్ళు దాటాక. మన జీవితంలో మనమే ఏదో ఒకటి చేసుకోండి, నన్ను ఏమడుగుతారా, మా పెద్దవాడిని అయిపోయాను, మీరు చేసుకోండి అని చెప్పాలి. అలా ఉండదండి మనసు. నన్ను అడగడమే లేదు ఈ మంచినా అని ఎగురుతాడు ఈయన. ఇక్కడ ఈయన అడగవలసిన కూడా యమధర్మరాజు అడుగుతాడు, రేపు పొద్దున ఆ సంగతి నేను తిరిగిట్లా. యమధర్మరాజు అడుగుతాడు, అవ్వారు ఎల్లుండి సిద్ధంగా ఉండమని. ఆ విషయం నేను తిరిగిట్లా. ఇంకెవడో మనవరాలు అడగలేదు, మనవడు చెప్పలేదు అని బాధపడుతున్నాడు ఈయన. అదే పోవాలి. అలా గనక ఒకసారి ఆలోచనని తనంత తాను ఆగిపోయేలా చేస్తూ, ఈ ఆలోచన దేనిది మనకి ఎందుకు అంటే ఆలోచన రాదు. ఇంకా వృధాత్వం ఉందే, ఆ వ్యర్థత్వం తెలిసిపోయింది కదా, ఇంకెందుకు వస్తుంది? అప్పుడు ఆ ఆలోచన ఆగిపోయిన మనస్సు వెంటనే నశిస్తుంది. అప్పుడు మిగిలేదేమిటి? ఉదయం బైనటులు ఆపగల్ దుమికినట్లు ఉన్నట్లుగా నుండి అంబుదముల్ మేనును తాకినట్లు అమృతముల్ పుట్టుం స్థిరానందముల్. ఒక్కసారి సూర్యోదయం అయినట్టుగా జలపాతాలు, నయాగరా జలపాతం ధూమికినట్టుగా ఒక్కసారి పైన ఆకాశంలో ఉండే మేఘం కిందికి వచ్చి మన శరీరాన్ని తాకినట్టుగా అమృతానందం పుడుతుంది. అదే తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే జీవితంలో వ్యవహారాలను ఏం చేయాలండి? అంతయు సాక్షిగా గనుట అభ్యునచో నిగమాంత తత్వముల్ బంతులు నీయుడిన్ పనస పండును కోయగను నెరాయ ఆవంతయు చేతి గంటదు గదా మదిబూయు అసంగతైలమున్ పంతము మాని ధర్మములు బాధ్యతలు నెరవేర్చుకొమ్మికన్ అనే సాగర ఘోష 10వ అధ్యాయంలో మన హెచ్చరిస్తుంది. పనస పండు కోసేటప్పుడు చూస్తారు, చూడండి, చాలామందికి తెలుస్తుంది. ఎలా కోస్తారండి? దానికి ఒక పెద్ద ప్రక్రియ. తెల్లారకట్టు లేవాలి, ఓ లుంగి పరుచుకోవాలి, కోసేవాళ్ళు కూడా లుంగియే కట్టుకోవాలి. పంచి కట్టుకుని కూర్చుని పంచంతా మరకలైపోతుంది, దానికి పెద్ద జిడ్డు ఉంటుంది. కూర్చుంటారు కనుక తద్దినాలు పెడితే పనసపొట్టు కూర ఇష్టం బ్రాహ్మణులకని పనసపొట్టు కొట్టడానికి ప్రత్యేకంగా మనిషిని డబ్బిచ్చి బ్రాహ్మణ అబ్బాయిని పిలిపించేవాడు, బాగా దృఢంగా ఉండేవాడిని. మంచి ఓ గల లుంగి కట్టుకుని కూర్చుంటాడు, ఇంకో లుంగి కింద బరుస్తాడు, పాత పట్టు ఒకటి, దాని మీద పనసకాయ పడతాడు, ఈ కత్తి ఒకటి తీసుకుంటాడు, జాగ్రత్తగా టబడబడబడబడబడబడ నెమ్మదిగా రసన చెక్కినట్టు చెక్కుతూ ఉంటాడు. ఎక్కడ చేతికి అంటకుండా ముందు ఏం చేస్తాడు? చేతులు నూనె రాసుకుంటాడు. 2 చేతులకు నూనె రాసుకోకుండా పనసపొట్టు కొడితే మొత్తం పనసకాయకు ఉండే జిడ్డంతా ఈయన ఒంటి మీద ఉంటుంది, ఈ జన్మలో పోతుంది. పనసపండును కోయగా నూనె రాయ ఆవంతయు చేతికంటదు కదా. పనసపండు పనసకాయ కొట్టేటప్పుడు మనం ఆ జాగ్రత్త తీసుకుంటున్నాం కదండి, జీవితం పట్టు ఎందుకు తీసుకోమండి? పనసకాయ కూర తినేటప్పుడు తీసుకోమే, ఇంకాస్తవై మళ్ళీ దొరకదని మొత్తం 3 కేజీల కూర ఏం తింటాడు, సాయంత్రాన్ని పడుకుంటాడు మంచం మీద. రాసుకోవలసిన నూనె ఏమిటి? అసంగత ఎలం, అనాసక్తి, నిర్లిప్తత. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, బట్ ఐఎమ్ టేకింగ్ జస్ట్ టు లివ్. ఏదో బతకడం కోసం తింటున్నాం, తినడం కోసం బతకం కదా. ఇంకా 60 ఏళ్ళు దాటాకంతే, బతకడం కోసం తినాలి, తినడం కోసం కాదు బతికేది. అనాసక్తి, నిర్లిప్తత అనేటువంటి తైలాన్ని గనక మనస్సుకు పూసుకుంటే జీవితం హాయిగా సాగిపోతుంది, ఇబ్బంది లేదు. ఇక్కడ ఎందుకు అలా సాగాలి? అవసరం ఏమిటండి అంటే శరీరం రాలిపోతుంది మిత్రమా. ఆత్మ నౌకదాల్చు యాత్రిక దేహము తీర జారిపోవు పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు నీరు పడవలోన చేరరాదు అనే సాగర ఘోష మనకి జాగ్రత్త పడమని చెబుతుంది. ఆత్మ ఒక నౌక, యాత్రికులు అందులో ఉన్నట్టుగా ఈ జన్మ ఆ జన్మ జారిపోతూ ఉంటాయి. ఆత్మనౌకలోన యాత్రిక దేహములు తీరమునకు జారుచుండు. పరమాత్మ అనేటువంటి నౌకలో ఈ సృష్టిలో ఉన్న జీవులన్నీ యాత్రికులుగా ఉన్నాయి. ఒక్కో యాత్రికుడు జారిపోతూ ఉంటాడు. రైలు పెట్టి ఎక్కినప్పుడు ఏదో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం పెడుతున్నాం గోదావరి ఎక్స్ప్రెస్లో, ఎంత ఇదిగా ప్రయాణం చేసినా మరి వరంగల్లో ఒక ఆయన దిగిపోతాడు, పోతే రాత్రిపూట దిగపోయినా అర్ధరాత్రి విజయవాడ రాగానే ఒకడు దిగిపోతాడు. పొద్దున్న రాజమండ్రిలో చాలామంది దిగిపోతారు. గోదావరి ఎక్స్ప్రెస్ వేసింది రాజమండ్రి వాళ్ళ కోసమే, ఏదో విశాఖపట్నం మిగిలిన వాళ్ళతో కొడుతుంది. అంతేకాని వరంగల్లో దిగిపోయినప్పటికీ మనం ఎంతవరకు మాట్లాడుకున్నాం ఏమంటే ఆత్మీయ మిత్రుడు నాకు దొరకలేదు కాబట్టి మీరు విశాఖపట్నం అంటే నాకు బెర్త లేదంటాడు ఆయన. ఎలా వస్తాడు?
జీవితంలో బంధాలు కూడా అంతే. రైలు పెట్టెల్లో తమ గమ్యం రాగానే ప్రయాణికులు దిగిపోయినట్టుగా, యాత్రికులు దిగిపోయినట్టుగా మన బంధాలు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, కర్మకాలైతే పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు దిగిపోతారు. మనం ఏం చేయలేం. అందులో ఇప్పుడు కరోనా రోజుల్లో ఎవరు చావు ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అందుకని మనస్సు సిద్ధంగా ఉండడం అంటే ఏమిటి? ఈ బంధాల పట్ల మన కర్తవ్యాలు మనం నెరవేరుస్తూ ఉంటే సిద్ధంగానే ఉంటాం. నెరవేర్చాలంటే ఏం చేయాలి? ఆత్మ నౌక అన్నారు. యాత్రికులేమో దేహాలు జారిపోయే యాత్రికులు, దేహాలు జన్మలు జారిపోయే జన్మలన్నీ యాత్రికులు అన్నారు. బాగానే ఉంది. మరి జాగ్రత్త ఎలా పడాలి అంటే నౌకని చూస్తే అర్థమవుతుంది. పడవ నీటిలోన పరువులెత్తగవచ్చు, నీరు పడవలోన చేరరాదు. నదిలో కానీ సముద్రంలో కానీ పడవ ఓడ పెడుతున్నప్పుడు ఎంత నీరుంటే అంత మంచిది అనుకుంటారు. పడవ నడిపో, నీరు ఫుల్గా ఉందండి, పడవ రయ్య నడిపోతుంది అంటాడు. ఆ నీరు ఒక్క చుక్క కూడా పడవలో చేరకూడదు. పడవలోకి నీరు చేరడం మొదలైందంటే మునిగిపోతుంది. అంటే మనం సంసారంలోనే ఉండొచ్చు, ఇంట్లోనే ఉండొచ్చు. ముగింపు దశకు వస్తూ నేను ఒక మాట చెబుతున్నా పెద్దలకి, నేను చెబుతున్నాను కదా, సన్యాసాలు ఎవరు పుచ్చుకోవద్దు, భార్యలకి భర్తలకి అన్యాయాలు చేయొద్దు, అలా చేయకూడదు. మన బాధ్యతలు ఉండాలి. మన భగవంతుడు ఇచ్చాడు అంతవరకు ఉండాలి. ఇవాళ పైగా సన్యాసం పుచ్చుకొని ఎక్కడికి పోతాం? ఎక్కడికైనా పెడితే కొత్త సంవత్సరాలు తగులుకుంటాయి అనవసరంగాను. ఇంకో మాట కూడా సందర్భం వచ్చింది కాబట్టి నేను చెబుతున్నానండి, దయచేసి జాగ్రత్త పడండి. ఈ మధ్య కొన్ని సంస్థలు బయలుదేరాయి. తోడు, నీడ, దూడ, పేడ అంటూ 70 ఏళ్ళ వాళ్ళకి 80 ఏళ్ళ వాళ్ళకి మళ్ళీ పెళ్ళిళ్ళు చేస్తున్నాయండి. ఇదో పనికిమాలిన పని కూడా మొదలుపెట్టారు. బంధాలు నాశనం చేయడానికి, వేదాంతం వంట పట్టకుండా చేయడానికి, జీవితాన్ని నాశనం చేయడానికి. చావుగాలానికి లావు దుఃఖం ఒక మాట చెప్పాలి, చావుగాలానికి లావు దుఃఖం. 70 ఏళ్ళ ఆయన భార్య పోయి ఉన్నట్ట, 2 ఏళ్ళు అయిందట, ఇంకో 65 ఏళ్ళ ఆవిడకి భర్త పోయాడు, వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారు. ఎవరండి? పిల్లలే కలిసి చేస్తారమ్మా బాధ్యతలు తప్పించుకోవడానికి. మీరిద్దరు బతకమని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇలాంటి సంస్థలు కూడా పుడుతాయి. ఈ కోసం సంస్థలు పుడుతున్నాయి. మేము తోడు నీడ కల్పిస్తున్నాం, దూడ పేడ కల్పిస్తున్నాం అని చెప్పన్నాడు. బోర్డు కబుర్లు చెప్పొద్దు. వృద్ధులకు వివాహాలు ఏమిటండి? బాల్య వివాహాలను వ్యతిరేకించాం కదా, వృద్ధులకు వివాహాలు ఎలా చేస్తారండి? అది వ్యతిరేకించాల్సిందే. వృద్ధాప్యంలో కూడా మనం ఒంటరిగా ఉండలేకపోతే, మృత్యువుకి సిద్ధపడలేకపోతే ఎప్పుడు సిద్ధపడతాం? సూటి ప్రశ్న, ఎప్పుడు సిద్ధపడతాం? ఇప్పుడు ఈ వయసులో నీకు పెళ్లి దేనికి? 70 ఏళ్ళు వచ్చాక. పైగా అప్పటికి 65 ఏళ్ళు వచ్చి భర్తను పోగొట్టుకుని పిల్లలు ఎక్కడో ఉన్నావిడ. ఆవిడ బంధాలు ఏమవుతాయి, ఈయన బంధాలు ఏమవుతాయి? ఈ రెండూ కలిస్తే దీన్ని ఏమన్నారు? వంకాయ కూరలో చిక్కుడుకాయ కలిపితే పర్వాలేదు, కానీ వంకాయ కూరలో కాకరకాయ కలిపితే ఒళ్ళు మండిపోతుంది. వంకాయ చిక్కుడు పర్వాలా, కందా బచ్చలి పర్వాలా, కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి, కొన్ని కాంబినేషన్లు కలవు. తోటకూరలో బెండకాయ కలపకూడదు, ఒళ్ళు మండిపోతుంది. తోటకూర పప్పు వేయచ్చు, తోటకూరలో బెండకాయ కలుపుతానంటే ఈయనకి 70 ఏళ్ళ, ఈయన పిల్లలు ఎక్కడో ఉన్నారా, భార్య చనిపోయిందా? ఆవిడకు 65 ఏళ్ళ, ఆవిడ పిల్లలు ఎక్కడో ఉన్నారా, భర్త చనిపోయి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తారా? బుద్ధి ఉందా లేదా? సావుగాలానికి లావు దుఃఖం అంటారు దీన్ని. పూర్వ బంధాలు ఏమవుతాయి, ప్రస్తుత బంధాలు ఎలా ముడిపడతాయి? ఇందులో ఎవరైనా వెళ్ళిపోతే ఇద్దరు మొగుళ్ళ కోసం ఏడుస్తూ కూర్చోవాలి. ఇప్పుడు వీడు కూడా పోయాడని ఇవి కూడా జరుగుతున్నాయండి. దీనికి మనకి చెప్పే మాటలు ఏమిటంటే, ఏదో ఒక తోడు నీడు, కష్టం సుఖం ఎంతకాలం చెప్పుకుంటామండి? ఎవరికి చెప్పకుండా మనం ఉండలేమమ్మా. సూటిగా ఆలోచిద్దాం. మనలో మనం ఎందుకు ఉండలేం? మనతో మనం ఎందుకు ఉండలేం? మన లోపలికి మనం ఎందుకు వెళ్ళలేం? 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా మనలోకి మనం వెళ్ళలేని వాళ్ళం అరణ్యాలకు వెళ్ళిపోవడం మంచిదండి, సముద్రంలోకి వెళ్ళిపోవడం మంచిదండి. ఏకాంతంగా ఉండాలి, ఏకాంతం అలవాటు చేసుకోవాలి. భాగవతం చెబుతుంది, దాంతోనే ముగించుకుందాం. ఏక ప్రసూయతే జంతు ఏక ఏవ ప్రళీయతే ఏకోనుభుంక్తే సుకృతం ఏక ఏవచ దుష్కృతం. ఏకాదశి అధ్యాయంలో ఉద్ధవుడికి చెబుతాడు మాట. ఒక్కడే పుడుతున్నాడు, ఈ ప్రపంచంలో వస్తున్నాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు, ఒక్కడే సుఖం అనుభవిస్తాడు, ఒక్కడే దుఃఖం అనుభవిస్తాడు. జంటలు, తోడులు, నీడలు, దూడలు, పేడలు అన్ని మధ్యలో వస్తాయి పోతాయి. నా సౌతవ నతశత్వం వృధాకా పరిదేవన. భారతం శాంతి పర్వంలో మాట. నీకు వాడు ఏమీ కాడు, వాడికి నువ్వు ఏమీ కావు. ఊరుకో, మధ్యలో వచ్చిన బంధం మధ్యలో పోతుంది. దాని గురించి ఆలోచించకూడదు. కర్తవ్యాలు చేయి, బాధ్యతలు చేయి. బాధ్యతలు చేస్తే ప్రేమించినట్టే లెక్క. ఓ పీకేసుకుంటే ప్రేమించినట్టు కాదు ఇక్కడ. అది అర్థం చేసుకోవాలి మనం భాగవత మార్గంగా. అంటే పడవ నీటిలో ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు, నీరు పడవలోకి రాకూడదు. అంటే బంధాల తాలూకు వాసనలేవి మన మనస్సులోకి రాకూడదు. బంధాలు ఉంటాయి అక్కడ, సన్యాసం పుచ్చుకోకల్లా. బంధాలతోనే ఉండొచ్చు, ఏం పడవాలా. బంధం సుగంధం కావాలి, అనుబంధం కావాలి. బంధం ఎప్పుడు బంధం తాడులా ఉండకూడదు. అంటే చివరిగా ఒక్క మాట, వీలైనంతసేపు మౌనంగా ఉండాలి. వీలైనంతసేపు మౌనంగా ఉండాలి. దాంతో ముగిద్దాం. మౌనము ధ్యాన వేదిక విమానము బోలు మనస్సున ఆపుమే మౌన మహాశ్రయమున. సాగరఘోష కావ్యం కూడా ఇదే పద్యంతో ముగుస్తుంది. ఇది 1116 పద్యం. దాంట్లో
మౌనము ధ్యాన వేదిక విమానము బోలు మనస్సును ఆపుమి మౌనమఘాశ్రయమున ప్రమత్తత జందక ధ్యాన తైలమున్ కానుకనిచ్చి ఏగుమిక జ్ఞానమఘాపథమందునన్ మనోమౌనమే తత్వదర్శనము మనోమౌనమే తత్వదర్శనము మౌనము మౌనము మౌనమొక్కటే మౌనము 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 ఒక్కటే. 3 రకాల మౌనాన్ని పాటించి ఆ ఒక్కటే అయిన తత్వాన్ని తెలుసుకోవాలి. ఏకం భిద్వా భిత్వా ద్వయం భిత్వా ఏకం బుద్ధ్వా అశృణుతే మోక్షం ఇది వేదాంతడిండిమఖ అంటే శంకరాచార్య అంటే. జీవితం ప్రయాణం అనేది ఒక విమాన ప్రయాణం లాంటిది. ఎంత విమానమైనా ఎక్కడో చోట ఆగి ఆయిల్ నింపుకోవాలా వద్దా, లేదా మధ్యలో కూలిపోతుంది. విమానము బోలు మనస్సు నాపుమి మౌనమహాశ్రయం. మన విమానం లాంటి మనస్సుని మౌనం అనే విమానాశ్రయంలో ఆపాలి. రోజుకొక అరగంట సేప గంట సేప ఆలోచన కూడా రాని మౌనాన్ని అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే శంకరాచార్య చెబుతారు భగవద్గీత భాష్యంలో, అభ్యాసో నామ చిత్తభూమౌ కశ్యాంచిత్ అభ్యాసో నామ చిత్తభూమౌ కశ్యాంచిత్ సమాన ప్రత్యయావృత్తి. మనస్సులో ఒకే ఒక నామాన్ని ఒకే ఒక అంశాన్ని మళ్ళీ మళ్ళీ స్మరించడమే అభ్యాసం. ఆ అంశాలు కొడుకులు కాదు, కూతుళ్ళు కాదు, ధనకనక వస్తు వాహనాలు కాదు. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. ఈ మూడింట్లో ఏదో ఒక మంత్రం, దాన్ని నిరంతరం జపిస్తూ ఉండాలి. అదే అభ్యాసోనామ అంటే. సమాన ప్రత్యయావృత్తికి దాన్ని మళ్ళీ 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 నిసర్గదత్త మహారాజ్ చెబుతాడు, మహానుభావుడైన యోగి. కొన్ని అద్భుతమైన మంత్రాలు లాంటివి తీసుకుని దాన్ని నిరంతరం జపిస్తూ ఉండి అద్భుతాలు జరుగుతాయి జీవితాల్లో ఉంటాడు. మనస్సుని ఆ మంత్రం మీదకి మళ్లించాలి, నామస్మరణ మీదకి మళ్లించాలి, దాని మీద ఏకం చేయాలి. కాసేపు నేను జపం చేసుకుంటాను, అవతల పోండని చెప్పాలి. నాకేం చెప్పకండి ఏం చెప్పాలి. జప సమయం అవుతుందంటే పరుగులు పెట్టాలి, భోజనం సమయం అవుతుందంటే ఆలస్యం చేయాలి. అది జీవితం, వృద్ధాప్య జీవితం అంటే జప సమయం అవుతుందంటే పరుగులు పెట్టాలి. భోజనం సమయం అవుతుందంటే ఏడు తిన్నాం ఇంక తింటూనే ఉంటాం అని కొంచెం ఆలస్యం చేయాలి. భోజనానికి పరిగెట్టి జపాన్ని మానేయకూడదు. ఈ జపం అది ముఖ్యం అనుకోవాలి. అందుకే మౌనం అనే ఆశ్రయంలో విమానం లాంటి మనస్సును ఆపవయ్య. ప్రమత్తత చెందక జ్ఞాన తైలమును కానుకొనిచ్చి యోగముగా. జ్ఞానం అనే తైలాన్ని అందులో పోయి అంటే ఆధ్యాత్మిక గ్రంథం చదువు, యోగవాసిష్టం చదువు, భగవద్గీత చదువు, అటువంటి చదువు మన జ్ఞానాన్ని పెంచుకోవాలి. అష్టావక్ర గీత చదువు, అన్నీ దొరుకుతున్నాయి ఇవాళ. అదృష్టవంతులు ఉండడం పూర్వం దొరికేవి కాదు. మద్రాసు వెళ్ళిను, బెంగళూరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇవాళ అన్నీ నెట్లో దొరుకుతున్నాయి. చివరికి సాధించవలసింది ఏమిటి? మౌనము మౌనము మౌనం. 3 సార్లు ఎందుకు చెప్పాడు? సాత్విక మౌనం, రాజస మౌనం, తామస మౌనం. తమో గుణాన్ని మౌనంలో పెట్టాలి, రజోగుణాన్ని మౌనంలో పెట్టాలి, సత్వగుణాన్ని మౌనంలో పెట్టాలి, త్రిగుణాతీతమైన అపార మౌనంలోకి వెళ్ళాలి. అప్పుడు ఒక్కటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ నేకనానాస్తి కించన తత్వమసి అహం బ్రహ్మాస్మి అనే విషయం అర్థమవుతుంది. అటువంటి వేదాంత ధోరణి మాత్రమే వృద్ధాప్యంలో ఆనందాన్ని ఇస్తుంది. ఆనందాన్ని ఇవ్వడం కాదు, మృత్యువుకి సిద్ధం చేస్తుంది. సిద్ధం చేయడం కాదు, ఎదురు చూసేలా చేస్తుంది. మృత్యు ఇంకా ఇప్పుడు 10 రోజుల తర్వాత వస్తుందని ఎవరైనా చెబితే ఇంకో 2 రోజులు ముందు రాకూడదా అని అడుగుతాడు. బాధల వల్ల కాదు, ఆనందంగా, సంతృప్త మరణం, స్వచ్ఛంద మరణం, హాయిగా. అలాగ మృత్యు భయాన్ని పోగొట్టడానికి, ముసలితనం పట్ల ఉండే వ్యతిరేక భావాలు పోగొట్టడానికి, సానుకూల భావాలు పెంచడానికి, వేదాంత ధోరణి పెంచడానికి, వార్ధక్యాన్ని ఒక వరంగా భావించడానికి, శిశిర వసంతాన్ని ఋతురాజంగా భావించడానికి నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు